ఇది మరీ బాగుంది రాజు. ఆధారాలేవంటున్నావు, అయినా హత్య చేసింది మేమే అంటున్నావు. మమ్మల్ని ఇరికించడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పప్పులేం ఉడకో. చూడండి, రాధిక మాకు నిజం చెప్పకుండా ఉండుంటే అయినా మీరు బతికిపోయేవాళ్ళేమో. కానీ రాధిక మాకు నిజం చెప్పేసింది. ఆ నిజం ఈ ప్రపంచానికి తెలియకపోయినా మాకు తెలుసు. అయితే ఏంట్రా? అయితే ఏంటి? నిజం తెలుసుకొని ఏం పీకుతావు? అవునరా, రాధికని చంపింది నేనే. మామూలుగా కాదు, కత్తితో కసి తీరా పొడిచి పొడిచి చంపాను నిన్ను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. నీకు విషయం చెప్పనా? ఇంతకాలం మేము ఆడిన చదరంగంలో కేవలం రాంగ్ స్టెప్స్ వేయటం వల్ల మేం ఓడిపోతూ వచ్చాం. అస్సలైన చదరంగం ఇప్పుడే స్టార్ట్ చేశాం. ఎత్తులు వేయడం మీకు తెలిస్తే ఎత్తులకి పై ఎత్తులు వేయడం మాకు తెలుసు. చదరంగంలో రాజుకి చెక్ పెట్టాలి అంటే భటులు, గుర్రాలు, ఏనుగులు, మంత్రులు వీటన్నింటినీ దాటుకుని వెళ్ళాలి. మేము మొదలెట్టిన చదరంగంలో రాజంటే మీ నాన్న సూర్యప్రతాప్. మిమ్మల్ని ఓడించే ప్రయత్నంలో మేము వాడుకుంటున్న భటులే ఆ రాధిక, మందారం, రాఘవ. అందుకే ముందు భటుల్ని టార్గెట్ చేశాం. భటులైపోయాక ఆ రాజుకి సేనాధిపతిగా ఉన్న నిన్ను ఆ తర్వాత ఆ రాజుకి పంచప్రాణాలైన నిన్ను లేపేస్తాం. అప్పుడు చెక్ పెడతాను రాజుకి. అదే మీ దేవుడు సూర్యప్రతాప్కి. ఇంత ఓపెన్ గా చెప్తున్నాం, అయినా మేము వేసే ఎత్తులు మీరు అంచనా కూడా వేయలేరు. వీలైతే మా నుంచి మిమ్మల్ని, మీ రాజుని మీరు కాపాడుకోండి. పోడే. సాక్ష్యాలతో సహా త్వరలోనే ఇదంతా మేము బయట పెడతాం. ఇదిగోండి, ఇదిగో. వెళ్ళండి. ఎలా ఇచ్చాం మమ్మీ? మామూలుగా ఇవ్వలేదు దీపక్. మనం ఆడే చదరంగం వాళ్ళకు అర్థం అయ్యేలోపే అందరినీ లేపేయాలి. ఈ ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలి. మీ కోరిక తొందరలోనే నెరవేరుతుంది మమ్మీ. కానీ మనం రిలాక్స్డ్గా ఉండకూడదు. మనం ఏం చెయ్యాలనుకున్నామో రాజు రూపాలకి తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు ఏమెత్తులేస్తారో కూడా మనం ముందే ఆలోచించాలి మమ్మీ. అవును దీపక్, వాళ్ళని అంత తక్కువ అంచనా వెయ్యకూడదు. మనం ఏం చేస్తామో తెలియకపోతేనే మనల్ని అడ్డుకున్న వాళ్ళు మనం ఏం చెయ్యగలమో తెలిస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటారు? రాధికతో కలిసి దీపక్ని కొట్టించి మనం తప్పు చేశాం రాజు. మనకి సాయం చేసినందుకు తన ప్రాణం పోగొట్టుకుంది. పాపం, తన బిడ్డ తల్లి లేని వాడయ్యాడు. రాధికని ఎలాగో మనం కాపాడుకోలేకపోయాం అమ్మాయి గారు. రాధిక బిడ్డ బాధ్యతలు మనం తీసుకుందాం. అలాగే రాధిక చావుకు కారణమైన దీపక్ కూడా శిక్ష పడేలా చేద్దాం. అప్పుడే రాధిక ఆత్మ శాంతిస్తుంది. అవును రాజు.
అసలు మీ అత్తయ్య దీపక్లు పెద్దయ్య గారి మీద ఇంత పగ పెంచుకున్నారేంటి అమ్మాయి గారు? వాళ్లకున్నది నాన్న మీద పగ కాదు రాజు, నాన్న ఆస్తి మీద ప్రేమ. ఇంతకాలం నాన్నని చంపాలని ప్రయత్నించినా వాళ్ళకేం తెలియనట్టు, వాళ్ళేం చెయ్యనట్టు నటించేవాళ్ళు. ఇప్పుడు నాన్నని చంపేస్తాం, నిన్ను నన్ను కూడా చంపేస్తామని మనతోనే చెప్తున్నారు. ఏదో చదరంగం అంటున్నారు, ఎత్తులు పై ఎత్తులు అంటున్నారు. అందులో భాగంగానే రాధికని చంపేశామంటున్నారు. రాజు, నాకెందుకో భయంగా ఉంది రాజు. అమ్మా నాన్నల్ని కలపాలి. ఇంతకాలం దూరంగా ఉంటున్న అమ్మా నాన్నలు మిగిలిన ఈ జీవితమైనా కలిసిమెలిసి సంతోషంగా గడపాలని మనం కలలు కంటుంటే వీళ్ళు మాత్రం కసాయి వాళ్లలాగా చంపేస్తామంటున్నారు రాజు. అమ్మాయి గారు, మీరేం భయపడకండి అమ్మాయి గారు. వాళ్ళకి తెలిసిన చదరంగం వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళకి ఎలా చెక్ పెట్టాలో మనం ఆలోచిద్దాం. వాళ్ళు మొదలుపెట్టిన చదరంగాన్ని చెల్లా చెదురు చేసేద్దాం. రాజు, వాళ్ళు నాన్నని చంపాలనుకుంటున్నది కేవలం ఈ ఆస్తి కోసమే రాజు. వాళ్ళీ ఆస్తిని సొంతం చేసుకోవడానికి అడ్డంగా ఉన్నందుకు మా అమ్మని ఇంటి నుంచి గెంటేసేలా చేశారు. నన్నేం చెయ్యదు రాఘవ. విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. సూర్య, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. నిజంగా నాకే పాపం తెలీదు. నా గురించి నీకు తెలుసు కదా సూర్య. ఇప్పుడే తెలిసింది. నేనేదో ప్రమాణం చేసి చెప్తున్నా. వద్దు! ఈ దరిద్రాన్ని బయటికి గంటేసి పసుపు నీళ్ళతో ఇంటిని కడిగి మన ఇంటిని పవిత్రం చేయక. ఆ తర్వాత నన్ను సొంతం చేసుకుంటే ఆస్తి వాళ్ల సొంతం అవుతుందని, ఎలా అయినా నన్ను పెళ్లి చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు నా తమ్ముడు ఒప్పుకోకపోయినా నేనీ పెళ్లి జరిపిస్తాను. నీ మెళ్ళో తాళి కట్టింది ఎవరో? జీవితంలో ఇక నీ మొహం నేను చూడదలుచుకోలేదు. నాన్నకి నమ్మిన బంటులా రక్షణ కవచంగా ఉన్న నిన్ను అడ్డు తొలగించుకోవాలని నిన్ను బయటికి గెంటేలా చేశారు. బాబు వెళ్ళండి, బయటికి పెట్టండి. పదరా, పదరా. రాజు, దీపక్, Get out! రాజు, రాజు. నిన్ను నన్ను విడదీశారు. నాన్నని చంపడానికి వాళ్ళకెదురైన ప్రతి అవకాశాన్ని వాడుకున్నారు రాజు. నువ్వు తమ్ముడి మీద మోపిన నిందని అందరూ నమ్మే ఆయుధం నా దగ్గరుంది. సూర్యప్రతాప్ గారు నా మీద అత్యాచారం చేయబోయారు. నానా, పెద్దయ్య, పెద్దయ్య, గౌతమ్కి నేను దక్కితే ఆస్తి వీళ్ళకి దక్కుతుందని గౌతమ్తో చేతులు కలిపారు. చూడు గౌతమ్, మన మధ్య జరిగినవన్నీ పక్కన పెడదాం. మనం గొడవ పడటం వల్ల మూడో మనిషికి లాభం జరుగుతుంది, కానీ మనిద్దరికి ఒరిగేదేమీ లేదు. అక్కడ చేతులు కాలాక నిన్ను నన్ను దూరం చేసి నాన్నని మానసికంగా చంపడానికి ఆ శ్వేతతో చేతులు కలిపారు. మీ తమ్ముని లేపేయడం మాకంటే మీకే ఎక్కువ అవసరం. ఆలోచించుకోండి. అక్కడ వాళ్ళ చేతివాటం పని చేయకపోయేసరికి బోనాల్లో కత్తులతో దాడి చేశారు. సూర్య, పిల్లలు! ఓ
అక్కడ మిస్ అయితే శ్వేత వాళ్ళ అన్న జీవన్తో కూడా చేతులు కలిపారు. ఇంట్లోనే బాంబు పెట్టి చంపడానికి ప్రయత్నించారు. అమ్మాయి గారు అయ్యో రాజు, టైం అయిపోతుంది రాజు. నిజంగానే మన ఇంట్లో బాంబు పెట్టారు. అది మిస్ అయితే నక్సలైట్ల రూపంలో దాడి చేయడానికి ప్రయత్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ మిస్ అవ్వకూడదు. అస్సలు మిస్ అవ్వదు. ఏం చేయొద్దు. రాజకీయంగా ఓడించడానికి చూశారు. నువ్వు సూపర్ రేణుకా. వీటితో మనం బయట ఉండడం మంచిది కాదు. పది వెళ్దాం. పరువు తీయాలని చూశారు. ఆ పార్టీ అంటే ఇష్టం లేకే నిన్ను గెలిపించుకున్నావు. నువ్వేమో నీ మొగుడు కోసం వెళ్ళి అదే పార్టీలో కలిసిపోయావు. అన్నీ ప్రయత్నించి ఆఖరికి నిన్న గుళ్ళో అమ్మా నాన్నల్ని అగ్నికి ఆహుతి చేయాలని చూశారు. నాన్నకి ప్రమాదం ఎదురైన ప్రతిసారి పక్కన నువ్వున్నావు కాబట్టి సరిపోయింది రాజు. నువ్వు పక్కన లేకుంటే ఏంటి రాజు పరిస్థితి? పెద్దయ్య గారిని వదిలి నేనెక్కడికి వెళ్తాను అమ్మాయి గారు? అందుకే ముందు భటుల్ని టార్గెట్ చేశాం. భటులు అయిపోయాక ఆ రాజుకి సేనాధిపతిగా ఉన్న నిన్ను, ఆ తర్వాత ఆ రాజుకి పంచప్రాణాలైన నిన్ను లేపేస్తాం. వాళ్ళు చెప్పిన చదరంగంలో రాజుని తాకాలి అంటే పావుల్ని కదుపుకుంటూ బంటుని, గుర్రాన్ని, ఏనుగుని, శకటాన్ని, ఆఖరికి మంత్రిని చంపుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ చదరంగంలో రాజైన పెద్దయ్య గారిని టచ్ అయ్యాలంటే వాళ్ళు చావుని ఎదుర్కొని వెళ్ళాలి. అంటే నన్ను దాటుకుని వెళ్ళాలి. కానీ నాన్నని కాపాడుకోవడానికి ప్రతిసారి మనం ఉండలేము కదా రాజు. రాజు, నాన్న మీద ఈగ కూడా వాలకుండా ఉండేలా ఒక నిర్ణయం తీసుకున్నాను రాజు. ఏంటది? ఈ ఆస్తులన్నీ మా పేరు మీద ఉండడం వల్లే కదా రాజు వాళ్ళు నన్ను కానీ నాన్నని కానీ చంపాలనుకుంటున్నారు. అదే మా దగ్గర ఈ ఆస్తి లేకుంటే వాళ్ళు మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటారు? కానీ ఇక్కడ ఆస్తి మీ పేరు మీద ఉంది కదా అమ్మగారు. ఉన్న పలంగా మీ పేరు మీద ఉన్న ఆస్తి మీ పేరు మీద లేకుండా ఎలా అయిపోతుంది? మా పేరు మీదున్న ఆస్తి ఇంకెవరి పేరు మీద రాసినా ఈ దుర్మార్గులు వాళ్ళని కూడా చంపేస్తారు. మన బంటి పేరు మీద రాయాలన్నా భయంగా ఉంది రాజు. అలా అని తల్లిగా వాడి కోసం నేనేం చేయకపోతే బాగుండదు కదా రాజు. బంటి గురించి మీరేం ఆలోచించకండి అమ్మాయి గారు. వాడికి అమ్మా నాన్నలుంటే చాలు, ఈ ఆస్తులు అక్కర్లేదు. అయినా మంచి తల్లిదండ్రులకు మించిన ఆస్తి ఇంకేముంటుంది అమ్మాయి గారు పిల్లలకి? రాజు, నువ్వేం ఫీల్ అవ్వను అంటే నా నిర్ణయం ఒకటి చెప్తాను. రాజు అంటే అమ్మాయి గారి భర్త మాత్రమే కాదు అమ్మాయి గారు, అమ్మాయి గారిలో సగం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీ నిర్ణయం మాత్రమే కాదు, నా నిర్ణయం కూడా. థ్యాంక్స్ రాజు. మీ నిర్ణయం ఏంటో చెప్పండి అమ్మాయి గారు. ఆస్తి మొత్తాన్ని మన తదనంతరం దేవాలయానికి సంబంధించిన ట్రస్ట్కి రాసిచ్చేద్దాం అనుకుంటున్నాను రాజు.
మనుషుల్ని చంపగలరేమో కానీ ట్రస్ట్ని ఏం చేయలేరు కదా రాజు. ఇలా గనక చేయగలిగితే మన తర్వాత మన ఆస్తులన్నీ ట్రస్ట్కి చేరుతాయి, అంతేకాని ఇంకెవ్వరికీ చెందవు. అప్పుడు అత్తయ్య దీపక్లకి కూడా చెందవు కదా రాజు. మనం ఉన్నంతకాలం మాత్రమే వాళ్ళకి ఆశ్రయం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు రోడ్డున పడాల్సిందే కదా రాజు. ఇలా చేస్తే విజయాంబిక దీపకులకు పెద్దయ్య గారిని చంపడం కంటే కాపాడుకోవడమే పని అవుతుంది. ఎగ్జాక్ట్లీ రాజు. అమ్మాయి గారు, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే మీ నిర్ణయాన్ని పెద్దయ్య గారు చిన్నయ్య గారు సమర్థిస్తారా? రాజు, నన్ను ప్రేమించిన రాజే నా నిర్ణయాన్ని సమర్థించినప్పుడు మా నాన్న బాబాయ్లు సమర్థించరా రాజు? సమర్థిస్తారని అనుకుంటున్నాను. రేపు ఉదయాన్నే నా నిర్ణయాన్ని నాన్నతో చెప్తాను. అలాగే అమ్మాయి గారు. చదరంగంలో వాళ్ళు వేసే ఎత్తులకు చెక్ పెడితే చాలు అనుకున్నాను, కానీ మీరు అసలు చదరంగమే ఆడకుండా చేస్తున్నారు. మీరు సూపర్ అమ్మాయి గారు. చెప్పు రూపా, ఏదో మాట్లాడాలని అందరినీ పిలిచావు? మమ్మీ, ఏమై ఉంటుంది మమ్మీ? కొంపదీసి నైట్ మనం చెప్పిన చదరంగం స్టోరీ చెప్పిందా ఏంటి మమ్మీ? చెప్పదు దీపక్. వాళ్ళే అన్నారు కదా, మీ అత్తయ్య మామయ్యని కలిపేంతవరకు మనం ఈ ఇంట్లోనే ఉండాలి అని. ఇప్పుడు మన గురించి మీ మామయ్యకి నిజం చెప్తే మీ మామయ్య మనల్ని మెడబట్టుకుని బయటికి గెంటేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా రూపం నిజం చెప్పదు. మరి ఇంకేమై ఉంటుంది మమ్మీ? ఏమో చూద్దాం. చెప్పమ్మా రూపా, ఏం మాట్లాడతావు? నాన్న, అది మీ అమ్మ గురించి అయితే ఈ టాపిక్ ఇంతటితో కట్ చేసాయి. మా అమ్మ గురించి మాట్లాడే టైం ఇది కాదు నాన్న. దానికి ఇంకా టైం ఉంది. మీకు ఇష్టం లేనిదేది నేను చెయ్యను నాన్న. అయితే ఏం మాట్లాడావు నువ్వు చెప్పమ్మా. పెద్దయ్య, అమ్మాయి గారి పేరు మీద ఉన్న ఆస్తి గురించి అమ్మాయి గారు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం తీసుకుంది? తన పేరు మీద ఉన్న ఆస్తి నీ పేరు మీద రాయాలని నిర్ణయించుకుందా ఏంటి? మ్మ్. మ్మ్. నువ్వు చెప్పమ్మా. నాన్న, నా పేరు మీదున్న ఆస్తి మొత్తాన్ని నా తదనంతరం మన గుడికి సంబంధించిన ట్రస్ట్కి రాసిచ్చేద్దామని నిర్ణయించుకున్నాను నాన్న. ఏం మాట్లాడుతున్నావు రూపా? అంత ఈజీగా రాసిచ్చేయడానికి నీ పేరు మీద ఉన్నది ఎకరమో 2 ఎకరాలో కాదు, 100 ఎకరాలున్నాయి. తెలుసు అత్తయ్య. తెలిసి కూడా ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? అమ్మ రూపా, ఆస్తి మొత్తాన్ని ట్రస్ట్కి రాసిచ్చేస్తే ఆ తర్వాత చూసుకోవడానికి నేనున్నాను పెద్దయ్య. అమ్మాయి గారి ఆస్తి కోసం పెళ్లి చేసుకోలేదు నేను. అమ్మాయి గారిని నా ఆస్తి
నిర్ణయించుకున్నాను నాన్న. రూపా, నిజంగా ఇది పిచ్చి ఆలోచన. 100 కోట్ల ఎకరాలు దేవాలయం ట్రస్ట్కి రాసివ్వడం ఏంటి? అయినా ఆ ట్రస్ట్కి డబ్బులు కొదవేం కాదు. పోనీ అంతగా కావాలి అనుకుంటే ఎవరైనా పేదవాళ్ళకి ఇవ్వు, కనీసం వాళ్ళు బాగుపడతారు కదా. అంతేగాని ట్రస్ట్కి రాసివ్వడం ఎందుకు రూపా? మమ్మీ, పేదవాళ్ళకి రాసిచ్చిన మనకి బొక్కే కదా మమ్మీ. దీపక్, పేదవాళ్ళకి రాసిస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలాగైనా లాక్కోవచ్చు. అదే ట్రస్ట్కి రాసిచ్చిందంటే తలకిందులుగా తపస్సు చేసినా మనం దక్కించుకోలేము.